కడియం దానం నాగేందర్లకు ఓరట దొరికింది. 2 పిటిషన్స్ ని కూడా డిస్మిస్ చేశారు స్పీకర్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం కడియం అనర్హత పిటిషన్స్ ని కొట్టివేశారు స్పీకర్. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తూ ఉండడంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇప్పుడు దానం కడియములపై కూడా వాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. దీంతో నేడు స్పీకర్ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం ఆ తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తున్నాం. కడియం దానం నాగేందర్లకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. 2 పిటిషన్స్ ని కూడా డిస్మిస్ చేశారు స్పీకర్. మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఎలాంటి వాదనలు జరిగాయి? ఒక నాటకీయమైన పరిణామాలు అయితే జరిగాయని చెప్పొచ్చు. మొదటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం గతంలోనే మనం చూసాం. అది ఎక్స్పెక్టెడ్ గానే కనిపించింది. కానీ మొదటి నుంచి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన అటు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతాడన్న ఒక ఉత్కంఠ అయితే చివరి వరకు కొనసాగింది. అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ ఇద్దరి పైన వేటు పడుతుంది, మేము అనుకున్నది విజయం సాధిస్తామని కూడా ప్రజల్లో వీళ్ళు మారారు అని చెప్పి చూపించగలుగుతాం అని చెప్పి ఒక భావన వ్యక్తం చేసి మొదటి నుంచి కూడా అనేక ఆధారాలని సబ్మిట్ చేస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా అనేక సార్లు రావాలని చెప్పి కోరినప్పుడు కూడా అఫిడవిట్ లో ఇవ్వడం కావచ్చు, లేకపోతే హాజరు కాకపోవడం కావచ్చు. దాని తర్వాత ఒక లేట్ ప్రాసెస్ అయితే వీళ్ళిద్దరి మధ్య కొనసాగింది. చివరికి మాత్రం జడ్జిమెంట్ వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది. వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ లో నుంచి వేరే పార్టీలోకి చేరినట్టుగా ఎలాంటి ప్రూఫ్స్ లేవని గతంలో 8 మందికి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో సేమ్ అదే జడ్జిమెంట్ ని కంటిన్యూ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి అనేక పార్టిసిపేట్ చేయడం కావచ్చు, కూతురు విషయంలో కావచ్చు, అని ప్రపోజల్ గా పెట్టడం కావచ్చు, అనేక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సభల్లో ఆయన కాంగ్రెస్ కు ఓటు వేయడం చెప్పడం కావచ్చు, ఇలాంటి అన్ని ఆధారాలు సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో మొదటి 8 మందికి సంబంధించినటువంటి జీతభత్యాల విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం ఉందో సేమ్ అదే దాన్ని క్రోడీకరిస్తూ కూడా ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్న నేపథ్యంలో అది చూపిస్తూ కూడా ఇంకా పార్టీ మారలేదు, సస్పెండ్ చేసినట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి ఆయన పార్టీ మారినట్టు ఎక్కడంటి ఆధారాలు కనిపించలేదని చెప్పి స్పీకర్ కడియం విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు. ఇక దానం విషయం అయితే ఒక విచిత్రంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దానం మొదటి నుంచి కూడా అటు ఎంపీగా పోటీ చేసినప్పటికీ, చేయి గుర్తుపైన పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఏదైతే పోటీ చేశాడో ఆ పోటీ చేయక ముందుకు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పిటిషన్స్ వేయడం వల్ల నేను అప్పటికి లేదు కాబట్టి దాన్నే కొనసాగిస్తూ ఆ చర్చని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా అటు దానం నాగేందర్ న్యాయవాదులు కూడా మొదటి నుంచి వాదించిన నేపథ్యంలో స్పీకర్ అటువైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కానీ అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన దానిపైన మాత్రం ఆయన ఏదైతే ఎంపీగా పోటీ చేసిన తర్వాతనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. జడ్జిమెంట్ కాపీ వస్తే ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చాడు, ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని మరి ఇవ్వడం జరిగిందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ గా అనర్హతలుగా లేకుండా క్లీన్ గా అయితే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న వ్యవహారం కనిపిస్తుంది. 12వ తారీఖు రోజు అటు సుప్రీంకోర్టు నుంచి డేట్ ఉన్న నేపథ్యంలో, చివరి తేదీ ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం అయితే ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఇద్దరు సంబంధించిన దానిపైన ఏ విధంగా ఉండబోతుంది, ఎలక్షన్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందని మాత్రం అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్పీకర్ నిర్ణయంతో ఈ ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన అయితే ఒక క్లోజ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని తర్వాత గతంలో అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన నేపథ్యం చూస్తే వాళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా స్పీకర్ ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మేము ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ చర్యలన్నింటి నేపథ్యంలో అటు ఇప్పటికే దానం నాగేంద్ర కూడా స్పందించడం జరిగింది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించి కట్టుబడి ఉంటాను, నేను దేనికైనా రెడీ, పోటీ కూడా రెడీ అని చెప్పిన నేపథ్యంలో అటు కడియం కావచ్చు, ఇతను కావచ్చు, ఇద్దరు కూడా మాట్లాడే నేపథ్యంలో మరి ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కోర్టుకు వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా అఫిడవిట్ వేస్తారా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ అశోక్, మొదటి 8 మంది విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు విషయంలో మాత్రం, ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో మాత్రం ఈసారి తీర్పు వేరేగా వస్తుందని అయితే అందరూ అనుకున్నారు. బట్ కాకపోతే ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ ఇచ్చినట్లయింది. అయితే ముందుగానే అనుకున్నట్లు బీఆర్ఎస్ వేసిన పిటిషన్ అప్పుడు దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయలేదు. బట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి పిటిషన్ వేసినప్పుడు అప్పటికి దానం నాగేందర్ పోటీ చేసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది, దీనికి సంబంధించి ఏమంటున్నారు?
పృథ్వీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏ అంశాలు తీసుకొని దీన్ని తీసుకోవడం జరిగింది, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే దాన్ని ఆర్డర్ కాపీలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఈ ఆర్డర్ కాపీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏదైతే అడిగినట్టు ఏదైతే స్పీకర్ దానం నాగేందర్ పోటీ చేయక ముందుకు బీఆర్ఎస్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ ని కొనసాగించాలని చెప్పి మాత్రమే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పిటిషన్ ని పరిశీలించాలని మాత్రమే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మరి స్పీకర్ ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అఫిడవిట్ తో బీజేపీకి సంబంధించినటువంటి అఫిడవిట్ ని కూడా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే దానిపైన కొత్త క్లాజ్ ఏమైనా ఉందని మాత్రం కొంతసేపు అయిన తర్వాత ఆర్డర్ కాపీ వస్తేనే మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ దానం నాగేంద్ర అడ్వకేట్స్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఏదైతే మీరు పిటిషన్ వేశారో అప్పుడు ఏ పార్టీలోకి పోటీ చేయలేదు, ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేశానన్న వాదన కూడా, అంటే అటు దానం నాగేంద్ర మాట్లాడుతూ కూడా నేను క్యాజువల్ గా ఇండివిజువల్ గా పోటీ చేశానన్న ఒక మాటలు కూడా ఇందాక కొంతసేపటి క్రితం మాట్లాడేది. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ స్పీకర్ కాపీ వచ్చిన తర్వాత, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ అశోక్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికి ఇప్పుడు 2 పిటిషన్లని దానం నాగేందర్ అన్న కడియం శ్రీహరి 2 పిటిషన్లని కొట్టేశారు.